వెల్కమ్ టు మెగా 9 టీవీ. మహాశివరాత్రి అనగానే భక్తులందరికీ గుర్తుకు వచ్చేది పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం, జాగారం. కానీ పల్నాడు జిల్లా వాసులకు మాత్రం శివరాత్రి అంటే కోటప్పకొండ తిరునాళ్లే. ఈ పండుగ వేళ అందరి దృష్టిని ఆకర్షించేవి మాత్రం భారీ విద్యుత్తు ప్రభలే. రాష్ట్రంలో మరెక్కడా కనిపించని విధంగా 80 నుంచి 100 అడుగుల ఎత్తున విద్యుత్తు ప్రభలు భక్తులకు కనువిందు చేస్తాయి. ఏళ్ల తరబడి సాంప్రదాయంగా స్థానిక గ్రామాల ప్రజలు ఈ ప్రభలు ఏర్పాటు చేస్తున్నారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ప్రభల ఏర్పాటుకు భక్తులు చూపే శ్రద్ధపై ప్రత్యేక కథనం. పల్నాడు జిల్లాలోని కోటప్పకొండ తిరునాళ్లు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. మహాశివరాత్రి రోజు జరిగే ఈ కోటప్పకొండ తిరునాళ్లు దేశ ప్రసిద్ధి చెందడానికి మాత్రం కారణం అక్కడ ఏర్పాటు చేసే భారీ విద్యుత్తు ప్రభలే. 70 నుంచి 100 అడుగుల వరకు ఎత్తులో ఏర్పాటు చేసే ఈ భారీ విద్యుత్తు ప్రభలతో కోటప్పకొండ తిరునాళ్లు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది. మహాశివరాత్రి రోజు శివనామ స్మరణతో త్రికోటేశ్వర సన్నిధి మార్మోగే వేళ చిమ్మ చీకటిలో కోటప్పకొండ కింద ప్రభలు విద్యుత్ కాంతులతో తలుకులీనుతూ ఆధ్యాత్మిక భావనను ప్రసరింపజేస్తూ ఉంటాయి. చిలకలూరుపేట, నర్సరావుపేట నియోజకవర్గాల ప్రజలు వందల ఏళ్లుగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఆటంకాలు ఎదురైనా చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి కట్టుగా భారీ ప్రభలతో కోటయ్య చెంతకు వెళ్లే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. మహాశివరాత్రి రోజున కోటప్పకొండలోని త్రికోటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే లక్షలాది మంది భక్తుల చూపు కొండపైన స్వామివారి తరువాత కొండ కింద ఉండే విద్యుత్తు ప్రభల మీదనే. పడవపై తెరచాప మాదిరిగా 80 నుంచి 90 అడుగుల ఎత్తున నిర్మించిన ప్రభలు భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తాయి. భారీ కలప, వెదురు బొంగులు, వేలాది విద్యుత్తు బల్బులతో అమర్చే ప్రభలు శివరాత్రి వేళ తలుక్కుమంటూ కాంతులీనుతాయి. ప్రతి ఏడాది చిలకలూరుపేట మండలం పురుషోత్తమపట్నం, కావూరు, మద్దిరాల, ఎడవల్లి, కోమటినేని వారిపాలెం, అమీన్ సాహెబ్ పాలెం, కమ్మవారిపాలెం, అవిశాయపాలెం, కేసానుపల్లి, ఇంకా అప్పాపురం నుంచి భారీ ప్రభలు కోటప్పకొండకు వస్తాయి. మహాశివరాత్రి రోజు కొండ కింద రాత్రంతా జాగారం చేస్తూ విద్యుత్తు ప్రభల వద్ద వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. కోటి ఒక్క ప్రభలను సమర్పిస్తే కోటయ్య కొండ దిగి వచ్చి తమ గ్రామాలను, కుటుంబాలను చల్లగా చూస్తాడని స్థానికుల నమ్మకం. అందుకే తూచా తప్పకుండా ఏటా ఈ గ్రామాల ప్రజలు ప్రభలను కోటప్పకొండకు తీసుకువస్తున్నారు. వందల ఏళ్ల నాటి సంప్రదాయాన్ని కొనసాగిస్తూ తమ భక్తిని చాటుకుంటున్నారు. ప్రతి ఊరి నుంచి ఒక ప్రభ ఉంటే మా ఒక్క పురుషోపట్నం నుంచే దాదాపు 11 ప్రభలు కడతాం. అందులో 7 లైటింగ్ ప్రభలు ఉంటాయి. ఇది గత 130 సంవత్సరాల నుంచి ఏ ఒక్క సంవత్సరం కూడా ఆగకుండా ఎన్ని వచ్చినా కానీ ఎప్పుడూ ఆగలేదు. కరోనాలో కూడా కట్టుకొని తీసుకెళ్ళాం, ఒక్క సంవత్సరం కూడా ఆగింది లేదు. దానివల్లే పురుషోపట్నంకి ఇంత ఖ్యాతి. నా పేరు లక్ష్మణ అండి. నేను హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంటాను. ప్రతి సంవత్సరం ఇలా శివరాత్రికి ఒక 20 రోజులు 2 వారాల ముందు వచ్చి ఇక్కడ ప్రభలన్నీ దగ్గరుండి మేమే కట్టడం, శివరాత్రి ముందు రోజు కొండ వరకు తీసుకెళ్ళటం, మళ్ళీ తిరిగి అయిపోయినాక ఊరు వరకు చేర్చడం మా బాధ్యత. మేమందరం పొద్దున్నుంచి సాయంత్రం వరకు కష్టపడుతూ ఇలా ప్రభలు కడతా ఉంటాం. ఎవ్రీ ఇయర్ శివరాత్రి టైంలో మా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరం, యూత్ అందరం, ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ సపరేట్గా లీవ్స్ పెట్టుకొని ఈ టైంకి ఇక్కడికి వచ్చేసి పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఇక్కడే ప్రభ దగ్గర ఉంటూ పనులన్నీ చేస్తూ కష్టపడి ప్రభ కట్టి ఇట్లా కూలీ అదేం లేకుండా మేమే అందరం ఇక్కడ అందరం మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ అంతా చక్కగా అన్ని పనులు చేసి ప్రభ అంతా మేమే కన్స్ట్రక్ట్ చేస్తాం. ఈ పండుగ అనేది మా ఊర్లో ఒక వారం ముందలే స్టార్ట్ అవుతుంది.
2 రోజులు 3 రోజుల ముందలే ఊర్లో ప్రభను లేపి మరియు ఆ రోజు లైటింగ్ కార్యక్రమం జరుగుతుంది, అన్నదానం కార్యక్రమం జరుగుతుంది. మరుసటి రోజు పూజ కార్యక్రమాలు అన్నీ జరుపుకొని కోటప్పకొండకు తరలి తీసుకెళ్తాము. ఈ 16 కిలోమీటర్లు అనేది కాలినడకం ద్వారా వెళ్తాము. మేము కుర్రాళ్ళు పెద్దోళ్ళు అందరూ కలిసి అందరూ సందడిగా కాలినడకన కొండకు వెళ్ళి అక్కడ ప్రభను పెట్టేసి ఈవినింగ్ మళ్ళీ అక్కడ కార్యక్రమం చేసి మరుసటి రోజు ఉదయాన్నే మళ్ళీ రిటర్న్ అవుతాము. ఎక్కడ ఎటువంటి ఏది జరగకుండా జాగ్రత్తగా తీసుకెళ్ళి మళ్ళీ జాగ్రత్తగా తిరిగి వస్తాము. మేము కొన్ని శతాబ్దాల నుంచి ప్రభల నిర్మాణం జరుపుతున్నాము. పురుషోత్తపట్నం గ్రామం, చిలకలూరుపేట మండలం. ఆ రోజుల్లో పూర్వం వ్యవసాయం చేసుకుంటూ చిన్న చిన్న ప్రభలు కట్టుకుంటూ కోటి ప్రభలు కడితే కోటయ్య స్వామి దిగొస్తాడనే నమ్మకం ఈ చుట్టుపక్కల ప్రజలకి ఉంది. దాని నిమిత్తం ఎప్పుడు ప్రభలు అందరూ చిన్న చిన్న ఆ రోజు కట్టుకొని వెళ్తుండేవాళ్ళు. పూర్వం రోజులు అంతా వ్యవసాయం చేసుకొని రైతు వారీగా వెళ్తుండేవాళ్ళు. రాను రాను ఈ రోజుల్లో పెద్ద పెద్ద ప్రభలు మా చిలకలూరుపేట మండలంలోనే ఒక 20 ప్రభలు ఉన్నాయి. ఇందులో 7 ప్రభలు కరెంటు ప్రభలు. ఒక్కొక్క ప్రభకి 30 నుంచి 35 లక్షల దాకా ఖర్చు అయ్యి పైగా ఎంతో వ్యవప్రాసలతో కూడింది. ఎంతో కష్టపడి వీళ్ళంతా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వీళ్ళందరి సహకారంతో ఇవాళ ఒక్కొక్క ప్రభ వచ్చి 90 నుంచి 100 అడుగులు తక్కువ లేకుండా ఇవాళ కరెంటు ఇంజన్కి వచ్చి 15 లక్షల నుంచి 16 లక్షల రూపాయలు అవుతుంది. పగ్గాలు పట్టుకునే వాళ్ళు కానీ వాళ్ళకు కానీ 4 లక్షల నుంచి 5 లక్షల రూపాయలు. ఈ పాట కచేరీ సాంస్కృతిక కార్యక్రమాలకి 5 లక్షల రూపాయలు గ్యారెంటీగా అవుతున్నాయి. అయినా కూడా ఖర్చుకి వెనకాడకుండా ఆ కోటప్పకొండ ఆ కోటేశ్వర స్వామి ఎప్పుడు దిగి వస్తాడా, ఎప్పుడు ఈ ప్రజలందరినీ చల్లగా చూస్తాడా అనే దానికోసం కోటి ప్రభలై కడితే నేను వస్తానన్నాడు. అందులో భాగంగా శివరాత్రి అంటే మాది ఒక స్పెషల్, మా ఊరిది ఒక స్పెషల్. ఇతర దేశాల్లో కూడా కొన్ని వందల మంది ఉన్నారు. హైదరాబాదు సాఫ్ట్వేర్ చేసేవాళ్ళు మొత్తం కూడా ఆ రోజు కంపల్సరీగా పురుషోత్తపట్నంలో ఉంటారు. ఎంతో సందడిగా రంగరంగ వైభవంగా ఈ ప్రభల మొత్తాన్ని కోటప్పకొండకు తరలిస్తాం. ఎంతో సంతోషంగా ఆడ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలందరూ వీక్షించడానికి వాళ్ళందరూ సంతోషం కోసం మేము ఇంత శ్రమ కోర్చి ఇన్ని ప్రభలు నిర్మించి అక్కడ పెడతాం. రాజకీయాలకి కులమతాలకు అతీతంగా అందరమీ కలిసికట్టుగా ఈ ప్రభల్ని నిధికి తరలిస్తాం. ఓం నమః శివాయ. ప్రభలు నిర్మించే అన్ని గ్రామాల్లో ప్రజలు నెల ముందు నుంచే పనులు ప్రారంభిస్తారు. ప్రభకు సంబంధించిన ఇరుసులు, రాతి చక్రాలు, డొలుపులు, కమ్ములు ముందుగా సిద్ధం చేసుకుంటారు. వీటిని బిగించిన అనంతరం క్రేన్ సాయంతో ఏర్పాటు చేసిన రాతి చక్రాల బండి మీదకు ప్రభను చేర్చి కొండకు తరలించేందుకు సిద్ధం చేస్తారు. ప్రభ కొండకు బయలుదేరే సమయంలో గ్రామంలో జాతర చేస్తారు. కొండకు వెళ్లిన తర్వాత తిరునాళ్ల రోజు రాత్రంతా ఆర్కెస్ట్రా పాటలతో జాగారం చేస్తారు. ప్రభలు కొండ నుంచి తిరిగి గ్రామానికి వచ్చిన తర్వాత మరోసారి గ్రామంలో పండగ వాతావరణంలో ప్రభ మహోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ ప్రభ కార్యక్రమాల్లో ఊరివారు ఎక్కడ ఉన్నా గ్రామానికి చేరుకుంటారు. ఐకమత్యంతో ఊరంతా హరహర చేదుకో కోటయ్య అంటూ ప్రభతో నడుస్తూ కోటప్పకొండకు చేరుకుంటారు. కోటప్పకొండ తిరునాళ్లకు నిర్మిస్తున్న ప్రభల ఖర్చు ఏటా పెరుగుతూనే ఉంది. 80 నుంచి 90 అడుగుల ఎత్తుపైనే ఉండే ఒక్కో ప్రభకు విద్యుత్ దీపాల ఏర్పాటు, జనరేటర్ తదితర సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు, సాంస్కృతిక కార్యక్రమాలకు, భోజనాలకు, ప్రభ నిర్మాణం నుంచి తిరిగి వచ్చే వరకు భారీ ఖర్చు ఉంటుంది. ఇది ఏటా పెరుగుతున్న కోటయ్య స్వామి మీద భక్తి ప్రపత్తులతో ఎప్పుడూ వెనుకడుగు వేయకుండా చిలుకలూరిపేట, నర్సరావుపేట నియోజకవర్గాలలోని పలు గ్రామాల ప్రజలు భక్తి శ్రద్ధలతో ఈ ప్రభలు నిర్మిస్తూ ఉన్నారు. ఈ ప్రభలు నిర్మాణం నెల రోజుల ముందు నుంచే మొదలు పెడతారు. ప్రభుత్వ నిర్మాణంలో పాల్గొనే గ్రామస్తులు చాలా నిష్ఠతో ఉంటారు. దీంతో మహాశివరాత్రికి నెల రోజుల ముందు నుంచి చిలుకలూరుపేట నియోజకవర్గంలోని గ్రామాల్లో ప్రభల సందడి నెలకొంటుంది. చిలుకలూరుపేట మండలం కావూరు ప్రభకు కోటప్పకొండ తిరునాళ్లలో ప్రత్యేక స్థానం ఉంది. గ్రామస్తులు 100 ఏళ్ల ముందు నుంచే చెక్క ప్రభను నిర్మించి కొండకు తరలించేవారు. అయితే తర్వాత కాలంలో విద్యుత్ ప్రభను నిర్మించి కోటప్పకొండకు తరలిస్తున్నారు. ఈ ప్రభ నిలిపేందుకు ఈ ప్రాంతాన్ని పాలించిన రాజావారు కొండ వద్ద ప్రత్యేక స్థలం ఇవ్వటంతో పాటు క్రమం తప్పకుండా 50 ఏళ్ల నుంచి ప్రభ నిర్మిస్తున్న సందర్భంగా అక్కడ ప్రత్యేక శిలాశాసనం కూడా వేయించారు. గ్రామంలో కూడా ప్రభ
ప్రభను బండిని నిలిపేందుకు ప్రత్యేక గదులను కూడా నిర్మించారు. ఎన్టీఆర్ టీడీపీ స్థాపించిన సమయంలో విజయవాడలో నిర్వహించిన మొదటి మహానాడులో కావూరు గ్రామస్తులు అక్కడ తమ ప్రభను నిర్మించి ప్రత్యేకత చాటారు. ఊరంతా కలిసి ప్రభ నిర్మాణంలో పాలు పంచుకుంటారు. అలా మహాశివరాత్రి సందడి చిలుకలూరుపేట నియోజకవర్గంలో నెల రోజుల ముందు నుంచే ప్రారంభం కావడంతో గ్రామాలు సందడిగా ఉంటాయి.